అందరికి దండాలుల్లో నేను మీ లాట్కా నారన్న ఇజం టీవీ గుడుగుత వార్తలకు స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నా. ఇక నిన్న మొన్న గంతగనం మొత్తుకుటీం కదా, చెప్పి తిననోని చెడంగా చూడాలి. అరే నాయన అది అశుద్ధం రా నాయన, తినకరా అంటే అద్దుకొని తింటారు హోటళ్ళల్లో అంటే ఇవ్వడం ఏమి చేయలేము. దేని గురించి అర్థమవుతున్నది కదా, మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఓవర్ యాక్షన్ గురించి. అరే నిన్న మొన్న మైకులు పెట్టి మరీ మొత్తుకుట్టింగారా నాయన, జర మీ అమ్మాయి దగ్గర ఉండురా నాయన, ఇవన్నీ హీరోలు అందరూ మంచిగానే ఉంటారా నాయన, ఆ ఫ్యాన్సే ఆగమవుతారా నాయన, మెగా ఫ్యామిలీ మంచిగానే ఉంది, అల్లు ఫ్యామిలీ మంచిగానే ఉంది, మధ్యలో పోయిన ఫ్యాన్సే పీకులాడుకొని కొట్లాడుకొని మాటలు బంద్ అయ్యి ఆగం ఆగం అవుతుర్రా నాయన అని మొన్నటి సంది మొత్తుకున్నాం కదా. ఈయనలే సరే ఈయనకపోయా సప్పుడు కాకుండా అయిపోయింది, పంచాయతీ అయిపోయింది. అల్లు అర్జున్ కూడా ఇంటికి బెయిల్ వచ్చింది, 4 కోట్లు ఖర్చు పెట్టి బెయిల్ తెచ్చుకుని అయ్యేపాయే, సచ్చినోడు సచ్చేపాయి, వీళ్ళ గురించి మాట్లాడే అవసరమే లేకపోయే. కానీ ఇప్పుడు ఏమైంది సార్, వీళ్ళు సప్పుడు కాకుండా ఇంట్లో వండాక ఇక రేవంత్ రెడ్డి మా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అట్టెట్ అరెస్ట్ చేస్తావు అని కాంగ్రెస్ వాళ్ళను రేవంత్ రెడ్డిని సీఎం సాబును పట్టుకుని అడ్డ ఓలే తిట్టుకుంటా పోస్టులు పెట్టింది సోషల్ మీడియాలో. గవర్నమెంట్ ఊకుంటా అదే మీరేమన్నా, ఆయన ఏమన్నా అల్లు అర్జున్ ఏమన్నా ఈ దేశానికి కార్గిల్ యుద్ధంలో పాల్గొని లేకపోతే జమ్మూ కాశ్మీర్ తుపాకు పట్టుకొని పోరాటం చేసిండా, లేకపోతే ఇక్కడ సామాజిక ఉద్యమాలు ఏమైనా చేసిండా ఈ జనాల కోసం, ఈ తెలంగాణ కోసం? ఓకే ఒప్పుకుంటాం, మంచి డాన్సరు, మంచి ఫైటరు, మంచి హీరో, ఓకే గంతకాడికే ఉండాలి. కానీ అది మీ ఇంట్లో ఏదో ఆపద వచ్చినట్టు కూరకు బోకు వచ్చిన పంచాయతీ లెక్క అడ్డగోలియా సీఎంను పట్టుకుని అడ్డగోలియా మీరు ఏమన్నా రాజకీయ నాయకులా, లేకపోతే ఒక మీడియానా, లేకపోతే ఇంకెవరా మీరు ఫ్యాన్స్? అడగోలియా పోస్టులు పెట్టారు, 4 కేసుల కింద వేసి పోలీసులు మొత్తం తెలంగాణ సైబర్ క్రైమ్ వాళ్ళు మొత్తం దోలాడి ఎవరెవరు ఇట్లా అడగోలియా మాట్లాడారు అందరిని తీసుకపోయి లోపల నూకే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తల్లిదండ్రులు ఇప్పటికైనా సైజురు, ఇగో మీ బిడ్డలు మీ కొడుకులు ఏం చేస్తురా, వీళ్ళు ఎక్కడ పోతురు, లంగ తిరుగులు తిరుగుతురా, మంచి తిరుగులు తిరుగుతురా, ఆడు ఫేస్బుక్లో ఏం పోస్ట్ పెడుతుండు, ట్విట్టర్లో ఏం పోస్ట్ పెడుతున్నాడు, ఇన్స్టాగ్రామ్లో ఏం పోస్ట్ పెడుతున్నాడు, సంలాయించుకొని చూడురి. లేకపోతే ఒక ఇట్లా ఉలాలుగాలు అంత ఒకటి అయ్యి ఇట్లా ఉలాలు ముచ్చట ముందలేసుకొని హీరోల పేరు మోజుతోటి ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైళ్ళలో పడతారు పోయి. ఎవరింటికి వచ్చిన ఆపతి ఇప్పుడు మంచిగానే ఉండుగా, అల్లు అర్జున్ అయితే మంచిగానే ఉండు, ఇంట్లోనే ఉండు. వాళ్ళ ఇంట్లో ఏదో అసలు ఈ భూకంపం వచ్చిందా అసలు ఏంది అన్నట్టు హీరోలు తెలంగాణలో ఉన్న హీరోలు తెలుగు ఇండస్ట్రీ హీరోలు అంతా పోయి అల్లు అర్జున్ కలిసిరు. వాళ్ళు మంచిగానే ఉన్నారు, పవన్ కళ్యాణ్ మంచిగానే ఉన్నాడు, చిరంజీవి మంచిగానే ఉన్నాడు, రామ్ చరణ్ మంచిగానే ఉన్నాడు, అల్లు అర్జున్ మంచిగానే ఉన్నాడు. ఇప్పుడు వచ్చింది ఎవరికి తనలాట, ఈ ఫ్యాన్స్ పేరుతో ఆగమవుతున్నా మీ కొడుకులకు. కాబట్టి ఒక్కపారి మీరు ఆలోచన చేసుకోర్రి, మీ కొడుకులు ఏం చేస్తారు గిట్లా అనేది చూసుకోర్రి. కాబట్టి ఇంకొకటి, వీళ్ళు పోస్టులు అన్న ఇలా ఈ అల్లు అర్జున్ గురించో వాళ్ళ గురించో పోస్టులు పెట్టినోడు వాడన్నా ఈ అమ్మాయి అదే రేవంత్ రెడ్డిని విమర్శించుకుంటారైనా సరే, అయ్యా డిఎస్ ఎక్కడ వాయే, నిరుద్యోగం పెరిగిపోయి తెలంగాణలో వచ్చి ఏడాది అవుతుంది, 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి, మా అమ్మలకల బతుకులేంది, హైడ్రా పేరుతో ఇల్లు కూడా కొట్టుడేంది, ఇవన్నీ ఎవరికి అక్కర్లేదు. దీంట్లో మీద ఎవడు మాట్లాడారు, గ్రూప్ 1 గత పెద్ద ఇష్యూ అయింది కదా, ఎవరికి అక్కర్లేని ముచ్చట. హీరో కాకపోతే వచ్చిందని ఇలా ఓవర్ యాక్షన్ చేసిరు, తీసుకపోయి వీళ్ళని లోపటేసారు. ఇది జరుగుతున్నది. కాబట్టి హీరో మీ అభిమానమే ఉండాలి, కానీ ఇట్లా ఆత్రం పోయిన శాతాలు చేస్తే ఇట్లా ఓం నమః శివాయ అవుతుంది అన్నట్టు మీ పని గుర్తుపెట్టుకోరు.